TBK career point. So here is an opportunity internship and research summer undergraduate research exposure opportunity. దీన్నే షూర్ అంటారు. ఐఐటి ఇంటర్న్షిప్స్ అనమాట. ఐఐటి హైదరాబాద్ ఈ ఆపర్చునిటీ ఇస్తుంది. సో ఒకసారి గైడ్ లైన్స్ చూడండి. నంబర్ ఆఫ్ ఇంటెక్ 200 ఇంటర్న్స్ తీసుకుంటారు. 50 వచ్చేసి ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట. సో ఈ పీరియడ్లో అమౌంట్ ఆఫ్ ఫెలోషిప్ వచ్చేసి 15,000 పర్ ఇంటర్న్ ఆల్ టుగెదర్ ఫర్ 2 months, 7,500 per month and 10,000 for 1.5 month per intern. So interns are allowed to choose any one option, either 1 month duration or 1.5 month duration or complete 2 months duration except fellowship. No other amount or benefit shall be applicable. సో కంప్లీట్గా మీకు ఈ 2 months మీరు సెలెక్ట్ చేసుకుంటే 15,000 వస్తుంది. పర్ మంత్ వచ్చేసి 7,500. అదే మీరు 1.5 month సెలెక్ట్ చేసుకుంటే 10,000 వస్తుంది. 2 months సెలెక్ట్ చేసుకుంటే 15,000 వస్తుంది. ఇంకా అంతకంటే మీకు అదర్ బెనిఫిట్స్ ఏముండవు. సో డ్యూరేషన్ వచ్చేసి 1 to 2 months బిట్వీన్ మే అండ్ జూలై. అకామిడేషన్ ఫుడ్ వచ్చేసి హాస్టల్ అకామిడేషన్ షాల్ బి ప్రొవైడెడ్ ఇన్ ఐఐటి Hyderabad student hostels. However, mess charges are to be borne by the interns by themselves. So internship తో పాటు అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఎలిజిబిలిటీ ఓన్లీ నాన్ ఐఐటి స్టూడెంట్స్, అంటే ఐఐటి హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఎలిజిబిలిటీ చూడండి ఇక్కడ. షుడ్ బి ఏ ఫస్ట్ ఇయర్ ఆర్ ఎంఏ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ ఆఫ్ బీటెక్ ఆల్ బ్రాంచెస్ అబ్బాయి. is a wonderful opportunity for the second year, third year students. All branches can apply for it. The applicant should be among the top 20% based on CGPA score in all the previous years in his or her discipline in the college, institute, application, university. The applicant should be full-time or regular student. The applicant should be able to work full-time for the internship. Part-time online internship is not allowed. After the deadline, no applications shall be accepted. So the intern shall be required to submit a short report. So details and ఇచ్చారు, ఒకసారి చూడండి. సెలక్షన్ ప్రొసీజర్ కూడా చెప్పారు. సెలక్షన్ ప్రొసీజర్ consists of a preliminary screening of applications followed by interview mode, department and mentor faculty wise at the option of concerned department. Selection may be depend upon consistently brilliant academic performance, work carried out by besides regular academic. టైం లైన్ వచ్చేసి అప్లై చేయాలనుకుంటే 15/2024 స్టార్ట్ అయింది. సబ్మిషన్ ఆన్లైన్లో 10th లోపల సబ్మిట్ చేయాలి. రిజల్ట్ వచ్చేసి 15th April స్టార్ట్ అవుతుంది, రిజల్ట్ వస్తుంది. ప్రోగ్రామ్ వచ్చేసి 15th May స్టార్ట్ అవుతుంది అనమాట. అది టెంటేటివ్ డేట్స్ మరి చేంజ్ అవ్వచ్చు కూడా. సెలెక్టెడ్ స్టూడెంట్స్ షల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ మెయిల్స్. ఫైనల్ లిస్ట్ ఆఫ్ సచ్ సెలెక్టెడ్ ఇంటర్న్షిప్ ఆల్సో విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్. So no separate communication will be sent to the నాట్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ అనమాట. సెలెక్టెడ్ వాళ్ళకైతే కమ్యూనికేషన్ వస్తుంది, కానీ మీ కమ్యూనికేషన్ రాలేదంటే మనం సెలెక్ట్ కానట్టే లెక్క. ద డెసిషన్ ఆఫ్ ది ఐఐటి అథారిటీ షల్ బి ఫైనల్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ fulfilling the eligibility criteria. No correspondence shall be entertained in this whatsoever manner. సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే సో మీరు అప్లై చేయండి. లింక్ ఎలా అప్లై చేయాలన్నది లింక్ ప్రొవైడ్ చేస్తాను గ్రూప్లో, డిస్క్రిప్షన్లో. ఆ లింక్లో ఓపెన్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి. అలాగే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఫార్మేట్ ఫర్ లెటర్ ఫ్రమ్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. మీరు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ తీసుకురావాల్సిన లెటర్ కూడా ఇస్తారు, అది కూడా ఫిల్అప్ చేయాలి. హౌఎవర్ వన్స్ యూ అప్లైడ్ యూ విల్ బి కమ్యూనికేటెడ్ త్రూ ప్రాపర్ ఛానల్ అనమాట. సో లైక్ ది వీడియో అండ్ షేర్ టు ఆల్ ది స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఆఫ్ నాన్ ఐఐటి. ఓకే, సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. స్టైపెండ్తో పాటు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అట్ హైదరాబాద్ అనమాట. ఆల్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్.